వెల్కమ్ బ్యాక్ టు రెడ్ టీవీ. పాకిస్తాన్ ప్రజలు ఇప్పుడు ఏం ఆలోచిస్తున్నారు? కాశ్మీర్ వాళ్ళకు క్లారిటీ వచ్చింది. ఇది మనకు తెలిసిన విషయమే. మనం లాస్ట్ వీడియోలో మాట్లాడుకున్నాం. అసలు పాకిస్తాన్ ప్రజలు ఇప్పుడు ఏం ఆలోచిస్తున్నారు? పాకిస్తాన్ ప్రజలు పాకిస్తాన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉన్నారు ప్రజెంట్గా. పాకిస్తాన్ ప్రజలు ఇమ్రాన్ ఖాన్ ప్రతిపక్ష పార్టీ వైపు ఫేవర్గా ఉన్నారు. పాకిస్తాన్ ప్రజలు ఎట్టి పరిస్థితుల్లో ఆసిఫ్ మునీర్ని నమ్మేటట్టు లేరు. అసలు వాళ్ళ ఆర్మీని నమ్మరు. ఎందుకంటే జనరల్గా ఒక ప్రభుత్వం పడిపోతే ఎలక్షన్ జరిగేంత వరకు ఇండియాలో కానీ వేరే దేశాల్లో అంటే డెమోక్రటిక్ కంట్రీస్లో ప్రెసిడెంట్ రూల్ పెట్టడము, తర్వాత ఎలక్షన్కి వెళ్ళడము, తర్వాత రూలింగ్లోకి రావడం జరుగుతుంది. బట్ అక్కడ అలా కాదు. ప్రధానమంత్రులందరూ పాకిస్తాన్ మిలిటరీకి ఒబీడియంట్గా ఉండాలి, వాళ్ళు చెప్పింది తినాలి, లేదంటే అతను తీసేస్తారు. అతన్ని తీసేసిన తర్వాత అతను ప్రాణభయంతోనో లేకుంటే బతకడ జీవుడా అని చెప్పి ఉన్న డబ్బులని సర్దుకొని ఫారెన్ పారిపోవాలి, నవాజ్ షరీఫ్ లాగా. ఇదేంటంటే కన్సిస్టెన్సీ లేకుండా, సర్వీసెస్ లేకుండా, వెల్ఫేర్ లేకుండా ఉండడం వల్ల ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు. అయితే మామూలుగా సినిమాల మీద మనకు ఎంతో కొంత ఇంపాక్ట్ ఉంటుంది, కానీ దురంధర్ వచ్చిన తర్వాత వాళ్ళు చాలా రియలైజ్ అయ్యారు, మనం ఇలా చేస్తున్నాం అందుకే ఇండియా మనల్ని తంతుందా అని. మామూలుగా స్పేస్ రీసెర్చ్లు ఇండియా చేసింది సక్సెస్ అయ్యింది అనుకోండి, పాకిస్తాన్ మీడియా, పాకిస్తాన్ గవర్నమెంట్, పాకిస్తాన్ ఆర్మీ, ఉగ్రవాదులు ఏడుస్తారు. బట్ పాకిస్తాన్ ప్రజలు మాత్రం చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. పోనీ మనం చేయలేకున్నా మన వాళ్ళు ఇండియన్స్ అన్న చేశారు కదా అని ఆ భావం చాలా మందిలో ఉంది. మీరు చంద్రయాన్ మన చంద్రుడి మీదకి రోవర్ వెళ్ళినప్పుడు ఈ డిస్కషన్ జరిగింది. మీరు ఇప్పుడు వెళ్ళారా చంద్రమండలానికి? మేము ఎప్పటి నుంచో ఈ చీకట్లోనే ఉంటున్నామని. ఎందుకంటే వాళ్ళ పరిస్థితి చాలా దారుణంగా ఉంది. ఫుడ్ క్రైసిస్ ఉంది, గోధుమలు ప్రొడక్షన్ లేదు, ప్రొక్యూర్మెంట్ లేదు, సబ్సిడీ ఇచ్చినా దానికి సరిపోవడం లేదు, పవర్ లేదు, వాటర్ సప్లై సరిగ్గా లేదు, పొల్యూటెడ్ వాటర్ తాగుతున్నారు. ఈ రూలింగ్ అనేది సీరియస్గా లేకుండా ఉండడం వల్ల వాళ్ళకి ఇరిటేషన్ వచ్చింది పాకిస్తాన్ ప్రభుత్వం మీద, డిఫెన్స్ మీద. వాళ్ళు తిరగబడుతున్నారు. పాకిస్తాన్ భవిష్యత్తు ఇంకా ఇండియా చేతిలో ఉంటే ఇండియా వాళ్ళు ఎవరైనా వచ్చి రూల్ చేస్తే బాగుండని ఆలోచించే జనం కూడా ఉన్నారు. క్రికెట్లో మనకు చాలామంది అభిమానులు ఉన్నారు పాక్లో. ఇదంతా ఎందుకు నేను చెప్తున్నానంటే, పాకిస్తాన్లో ఇండియన్ అభిమానించి ఇండియన్ లా అండ్ ఆర్డర్ని, ఇండియన్ డెమోక్రసీని, ఇండియన్ పొలిటికల్ సిస్టమ్ని అభిమానించే వాళ్ళు ఉంటే అక్కడ ప్రభుత్వం వాళ్ళని తీసుకెళ్ళి నిర్దాక్షిణ్యంగా హ్యాంగింగ్ చేయడము, జైల్లో పెట్టడము, నోట్లోంచి మాటలకుండా హిందుస్థాన్ దుష్మన్ దేశ్ హై, హిందుస్థాన్ దుష్మన్ దేశ్ హై అని ఒక రాంగ్ క్యాంపెయినింగ్ చేస్తుంది. బట్ మన ఇండియాలో ఉన్న కొంతమంది బ్లైండ్గా ఒక్క ఫీలింగ్, రిలీజన్ వాళ్ళు మనం ఒకే రిలీజన్ అని ఫీలింగ్ పెట్టుకొని బ్లైండ్గా పాకిస్తాన్కి సహకరించడం కరెక్ట్ కాదు. ఎందుకంటే పాకిస్తాన్ ఒక పీస్ఫుల్ కంట్రీ కాదు. పాకిస్తాన్ సొంత జనం మీదనే యుద్ధం చేసి బాంబులు వేసి పేల్చి చంపేసే రకం. అలాంటి వాళ్ళని నమ్మి వాళ్ళకి సపోర్ట్ చేసే వాళ్ళు ఇండియాలో ఉండడం దారుణం. పాకిస్తాన్ ప్రజలే ఇండియన్ అభిమానించి, పాకిస్తాన్ ప్రజలే ఇండియన్ ఫాలో అవుతూ మోదీ లాంటి నాయకుడు మాకు కావాలని కోరుకుంటుంటే ఇండియాలో ఉండి తిండి ఎక్కువై, ఫ్రీడమ్ ఎక్కువై, హోస్ట్లో లేకుండా ఇష్టం వచ్చినట్టు పాకిస్తాన్కి అనుకూలంగా మాట్లాడే వాళ్ళని ఏమంటారో మీరు కమెంట్స్లో కింద చెప్పవచ్చు. అయితే రీసెంట్గా ఒక తీవ్రవాది మసీద్కి వెళ్ళాడంట. నమాజ్ చేయడానికి వెళ్ళి ఇలాంటి ఏదో రాంగ్ కౌన్సిలింగ్ ఇచ్చి మనం అది చేయాలి, ఇది చేయాలి, మనం బ్లాస్టింగ్ చేయాలి, మనం ప్రాణం పోయినా ఏం లేదు, మనం త్యాగాలు చేయాలి, సాక్రిఫైస్ చేయాలి, అది అని ఏదో చెప్తుంటే మసీదులో ఉన్న ముస్లిం సోదరులందరూ ఎరక్కొట్టేశారంట వాడిని. నువ్వు వెళ్ళి పని చేసుకోరా, పడివే, ఏదైనా పని ఉంటే చేసుకో, చదువుకో, ఇంకేదైనా చేయి, మాకు వచ్చి ఈ శుద్ధి చెప్తావేంట్రా బాబు అని చెప్పి అతని తండ్రి ధర్మిస్తారు. షాహిద్ అఫ్రీది సచ్ ఏ కామెడీ పర్సన్. ఆయన పెద్ద బ్యాట్స్మెనే వాస్తవం మాట్లాడితే, ఒక ట్రెండ్లో మంచి స్టార్ బ్యాట్స్మెన్. ఆయన ఇండియా అంటే ఏదో ఒక రియాక్ట్ అవుతాడు. మొన్నటి వరకు మనకు ఫేవర్గా మాట్లాడారు, తర్వాత ఆ కంటిన్యూషన్లో అక్కడి నుంచి థ్రెట్స్ వచ్చాయి. దావుద్ ఇబ్రహీం వాళ్ళ నుంచి ఆయనకు వార్నింగ్స్ వచ్చాయి, జావేద్ మియాదాద్ నుంచి. అప్పటి నుంచి మాట మార్చి ఏదొచ్చినా ఆయన ఇండియా మీద విషయం కక్కడం, ఏదో చేయడం చూస్తూ ఉంటాం. క్రికెట్ మ్యాచ్ పాకిస్తాను కొంచెం ఆడితేనే, లేదా ఒక మ్యాచ్ గెలిస్తేనే ఒక వరల్డ్ కప్ తెచ్చిన బిల్డప్ చేస్తారు. ఏదో ఛాంపియన్స్ ట్రోఫీలో బుమ్రా నోబాల్ వేస్తే లక్కుతో గెలిస్తే అవన్నీ హోర్డింగ్స్ పెట్టుకొని, వినాల్ హోర్డింగ్స్ పెట్టుకొని పాకిస్తాన్ అయితే ప్రచారం చేసుకున్నారు. అంటే కుక్కకు ఏదో మొక్క దొరికినట్టు తెగ మురిసిపోతారు చిన్నది ఏదన్నా ఇండియాతో సాధిస్తే. అదే అలాంటివి అఫ్రీదీకి ఈ మధ్య భయం అవుతుందంట. ఏమని? దురంధర్ చూశాక నాకు డౌట్ వస్తుంది, నేను ఎవరితో మాట్లాడినా ఇండియన్ ఏజెంట్తో మాట్లాడుతున్నానేమో, ఉన్న విషయం చెప్తున్నానేమో అని భయపడుతున్నా, నాకు ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మొద్దో అర్థం కావట్లేదు అంటున్నాడు. నువ్వు తప్పు చేయనప్పుడు, రాంగ్ డైరెక్షన్ ఇయ్యనప్పుడు, అనవసరమైన వాగి సోషల్ పొల్యూషన్ చేయనప్పుడు నీకెందుకు భయం? ఆయన ఇండియన్ ఏజెంట్ అయితేంది, ఇజ్రాయెల్ ఏజెంట్ అయితేంది, అమెరికన్ ఏజెంట్ అయితేంది, నువ్వు ఒక రాంగ్ థింగ్
పిక్ చేయనప్పుడు, ఒక రాంగ్ అటెంప్ట్ చేయనప్పుడు నువ్వు భయపడాల్సిన అవసరం లేదు. నువ్వు భయపడుతున్నావు అంటే యూ ఆర్ డూయింగ్ సంథింగ్ రాంగ్, ఏదో తప్పు చేస్తున్నాడు అర్థం. సో పాకిస్తాన్ ప్రజలు ఏదైనా ఇబ్బందులు పడుతున్నారు. తీవ్రవాదులు అయితే ఎక్కడికక్కడ దాక్కున్నారు, బంకర్లో దాక్కున్నారు. ఎందుకంటే ఇజ్రాయెల్ దాడి చేస్తుందో తెలియదు, ఇరాన్ దాడి చేస్తుందో తెలియదు, అమెరికా దాడి చేస్తుందో తెలియదు, ఇండియా దాడి చేస్తుందో తెలియదు. ఇలాంటి పరిస్థితుల్లో మనం బతకలేమని చెప్పి ఓఎల్ఎక్స్ పీసులు అన్నీ, ఏది మన హఫీజ్ సయ్యద్, మౌలానా మసూద్ అజార్, తర్వాత ఇంకోడో నలుగురు ఉన్నారు. వాళ్ళందరూ పోయి బంకర్లో దాచుకొని పైన బిల్డింగ్స్ కట్టుకొని మొత్తం మిలిటరీ సెక్యూరిటీ పెట్టుకొని వాళ్ళని కాపాడుతున్నారు. వాళ్ళు సైంటిస్టులా, లేకపోతే ఎడ్యుకేషనిస్టులా, ఎన్విరాన్మెంటలిస్టులా, లేకుంటే బుక్స్ రాస్తారా, లేదంటే ఏమైనా నోబెల్ ప్రైజ్ తెచ్చేవాళ్ళ? వాళ్ళకు అంత సెక్యూరిటీ ఇచ్చి బంకర్లో దాచిపెట్టాల్సిన అవసరం ఏందో నాకు అర్థం కావట్లేదు. వాళ్ళు పాకిస్తాన్ని నాశనం చేస్తున్నారు. ఆ విషయం పాకిస్తాన్ జనానికి అర్థమైంది. వీళ్ళ వల్లే పాకిస్తాన్ ఈ దుస్థితి పట్టింది. ఇలాంటి వరస్ట్ ఆర్మీ, ఇలాంటి వరస్ట్ ప్రభుత్వం, ఇలాంటి వరస్ట్ పాలిటిషియన్స్ ఉండడం వల్లే మేము దుస్థితికి వచ్చాం. అనవసరంగా లేని రైవలరీని ఇండియాతో సృష్టించి ఇండియా దుష్మన్ అని ఒకే ఒక మాట చెప్పి వీళ్ళు పబ్బం గడుపుకుంటున్నారు. ఉన్న డబ్బులన్నీ ప్యాక్ చేసుకొని ఫారెన్ పారిపోతున్నారు. ఇంతకన్నా ఇండియన్ లాంటి మోడీ లాంటి నాయకుడు ఎవరైనా ఉంటే మేము బాగుపడే వాళ్ళమేమో. మాకు దిశానిర్దేశం లేదు, మాకు ఒక గైడ్ లైన్స్ లేదు, మనకు ఒక సెక్యూరిటీ లేదు, మాకు వెల్ఫేర్ లేదు. పద్దాగా ఈ దాడులు, సావులు, బతుకుల గురించి ఈ దరిద్రం ఎదురా బాబు అని చెప్పి పాకిస్తాన్ ప్రజలు చాలా గొప్పగా ఆలోచిస్తున్నారు. వాళ్ళ మార్పు వచ్చింది, వాళ్ళ ఒక ఆశాకిరణంగా చూస్తున్నారు. ఇప్పుడున్న రాజకీయ వ్యవస్థ పాకిస్తాన్లో ఉన్నది మారి కాన్స్టిట్యూషన్లో ఏమైనా చేంజెస్ ఉంటే ఈవెన్ సుప్రీంకోర్టును కూడా ఇన్ఫ్లుయెన్స్ చేసే రాజకీయ నాయకులు, ఆర్మీ, తీవ్రవాదులు ఉన్నారు. కాబట్టి అలాంటి పరిస్థితులు లేకుండా నార్మల్గా ఉంటే బెటర్ అని వాళ్ళు ఆశపడుతున్నారు. అలాగే జరుగుతుందని ఆశిద్దాం. ఎందుకంటే ప్రతిరోజు అక్కడ బ్లాస్టింగ్ జరుగుద్ది, రోజుకు డజన్లు చనిపోతారు. అది వాళ్ళకి మామూలు. ఒకసారి ఆమె విదేశాంగ మంత్రి వాళ్ళ ఎవరో హబ్బానో ఆమె ఇక్కడికి వచ్చి ఏందమ్మా అంటే, ఇక్కడ ఎప్పుడో సంవత్సరాలకు బ్లాస్ట్ జరిగితే మీ ఇండియాలో తెగ బాధపడిపోతున్నారు, పాకిస్తాన్లో ఇట్లాంటి రోజు కూడా జరుగుతుంది, అది మాకు మామూలు ఏం చెప్తోంది. అంటే మీరు సోషల్ కన్స్ట్రక్షన్ని బ్లాస్ట్ చేస్తున్నారు, నార్మల్గా ఉన్న సివిలియన్స్ని చంపుతున్నారు. ఇలాంటి గైడ్ లైన్స్ పాకిస్తాన్ ప్రజలకి సహించరు. నువ్వు అఫ్రిదిగా ఎవరనగా దేశభక్తి అనేది దేశాన్ని నిర్మించుకోవడం కోసం, దేశాన్ని డెవలప్మెంట్ కోసం నేషనల్ పాలసీలన్నీ గ్లోబల్ వైడ్గా ఉంటూ మంచి రూట్లో ఉండాలి తప్ప ఇలా హింసని ప్రేరేపించి బ్లాస్టింగ్స్ చేసి మేము బతకము, మిమ్మల్ని బతికేయం, మేము తినాం, మిమ్మల్ని తినేయం అని ఈ సూత్రం పెట్టి కాశ్మీర్ సోదరులను ఇబ్బంది పెట్టడం కరెక్ట్ కాదనేది వాళ్ళు రియలైజ్ అయ్యారు. ఇక్కడ ఎవరైనా ఇండియాలో, కాశ్మీర్లో కానీ ఇంకొకరు కానీ 0.51% ఎవరైనా బ్లైండ్ రిలీజియన్ సింపతి పాకిస్తాన్ మీద ఉంటే అది వదిలేయండి. ఎందుకంటే పాకిస్తాన్ ఒక ఫ్రాడ్ కంట్రీ. ప్యూర్ ముస్లిమ్స్ అనేవాళ్ళు సింగ్జియాంగ్ చైనాలో ఉంటారు. పాపం వాళ్ళు ఈ లాస్ట్ టైం రంజాన్, ఈద్ ఫంక్షన్ కూడా జరుపుకోలేదండి. వాళ్ళకి చాలా ఇబ్బందులు వచ్చాయి. ఎందుకంటే ఆ డేంజరస్ అటాక్ చైనా చేస్తుంది. మరి వాళ్ళకి నిజంగానే బ్రదర్హుడ్ ఉండి, ఆ రిలీజన్ మీద ఫీల్ ఉండి, ఆ రెస్పెక్ట్ ఉంటే ఎందుకు మీరు ముస్లింని క్వశ్చన్ చేయట్లేదో మీరు పాక్ని అడగండి. అంతే తప్ప అనవసరంగా లేనిపోని ఇబ్బందులు పాకిస్తాన్ ప్రజల్ని పెట్టద్దు, కాశ్మీర్ ప్రజల్ని పెట్టద్దు అని రెడ్ టీవీ కొడుకుంటుంది. దట్స్ ఆల్ ఫర్ నౌ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ రెడ్ టీవీ.